శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప సన్నిధానం గురుస్వాముల ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా కూడా పల్లకి సేవ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అయితే అందులో భాగంగానే ఈసారి 3వ సంవత్సరాన్ని పురస్కరించుకొని రథోత్సవాన్ని అలాగే పల్లకి సేవను కూడా నిర్వహించడం జరిగింది. అయితే దీనికి స్వాములంతా కూడా వివిధ సన్నిధానం నుండి రావడం జరిగింది. అలాగే భక్తులు కూడా ఈ మహోత్సవాన్ని తిలకించడానికి శ్యామ్లాల్ నలువైపులా నుండి కూడా రావడం జరిగింది. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. అయితే ఈ రోజు శ్యామ్లాల్ బిల్డింగ్ లో అయ్యప్ప స్వామి పల్లకి సేవ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలు మనం బేగంపేటలోని శ్యామ్లాల్ బిల్డింగ్ లో ఉన్నాము. మనం చూసుకోవచ్చు అయ్యప్ప పల్లకి సేవ ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందని. మరి ఈ అయ్యప్ప స్వామి దీక్ష విశిష్టత ఏంటి, అసలు పల్లకి సేవ విశిష్టత ఏంటి అనేది తెలియజేయడానికి మనతో పాటు గురుస్వాములు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి శరణం. స్వామి శరణం. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి సన్నిధానం స్వామిలందరము అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించాలని గత 3 సంవత్సరాల నుంచే చేస్తున్నాం. స్వామి మీ యొక్క ఆశీస్సులు మా బేగంపేట వాసులు శ్యామ్లాల్ వాసులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా చేపిస్తున్న అయ్యప్ప స్వామి కృపకు ప్రాప్తులు కావాలని ఈ యొక్క స్వామి మా గురుస్వాములు అందరూ కలిసి మనతో పాటు మరో గురుస్వామి ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్వామి, మీరు ఎన్ని ఇయర్స్ నుండి మాలధారణ చేస్తున్నారు? నేను ఆ స్వామి 13 సంవత్సరం అయ్యప్ప నాది. 13 సంవత్సరం సాధారణ. మా గురుస్వామి 2010లో వేయించాడు మాకు. అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాను స్వామి నేను. ఇప్పుడు మీరు గురుస్వామి, అప్పట్లో మీకు గురుస్వామి ఉండే కాబట్టి స్వామి ఎలాంటి నియమాలు చెప్పేవారు? ఏకభుగం స్వామి మాది. ఏకభుగము పొద్దుల 4 గంటలకు లేచి స్నానం చేసుకొని పూజ చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం భిక్ష చేసేసుకొని సాయంత్రం కూడా మళ్ళీ 6 గంటలకు లేదు, అది 6 గంటలకు మళ్ళీ స్నానం చేసుకొని దీపం పెట్టుకొని చేసుకోవాలి స్వామి. ఏకభుగం మేమందరం ఒకటే పూట అన్నం తింటాం, రాత్రి టిఫిన్ చేస్తాం స్వామి. అంతే అయ్యప్ప మా గురుస్వామి అలా నేర్పించారు, మేము అదే నడిపిస్తున్నాం ఇప్పుడు. స్వామి శరణం. సాంశరణం స్వామి. స్వామి శరణం అయ్యప్ప. నేను ఈ 2వసారి మాలేసుకోవడం జరిగింది స్వామి. నేను ఈ పల్లకి సేవలో 2వసారి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మేము మా గురుస్వాముల ఆధ్వర్యంలో మా సన్నిధానం గురుస్వామి వినోద్ గురుస్వామి ఆధ్వర్యంలో మాలేసుకోవడం జరిగింది. మా అభి గురుస్వామి ఆధ్వర్యంలో మాలేసుకోవడం జరిగింది. మేము ప్రతి ఇయర్ ఈ పల్లకి సేవని గ్రాండ్గా చేస్తాం స్వామి. ఇయర్ బై ఇయర్ మేము ఎంతో గ్రాండ్గా చేస్తూ వస్తున్నాం. స్వామి శరణం స్వామి. స్వామి శరణం అయ్యప్ప. మా గురుస్వాములు మాకు పొద్దున్నే లేవడం, పూజ చేసుకోవడం, చరణాలు ఇవన్నీ మా గురుస్వామి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను స్వామి. మేము ఎలా ఉండాలో మొత్తం మా గురుస్వామి దగ్గర నుండి నేర్చుకున్నాను. స్వామి శరణం. మనతో పాటు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి సన్నిధానం గురుస్వామి మనతో ఉన్నారు. ఈ స్వాములందరికీ కూడా మాలధారణ చేసిన స్వామి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి. స్వామి శరణం. స్వామి చెప్పండి, ఇంతమంది స్వాములకి మాలధారణ చేసిన అది అందరూ ఉన్నారు స్వామి. మా గురుస్వామి పెద్ద గురుస్వామి ఉన్నాడు, ఆయన పెద్ద గురుస్వామి. మాకు
నేను 25 ఇయర్స్ కంప్లీట్ అయింది స్వామి ఇయర్ తోటి 25 ఇయర్స్ వెళ్ళి వచ్చేసాము ఆల్రెడీ 4 days అవుతుంది. సో చాలా బాగా జరిగింది స్వామి. స్వామి మీరు వెళ్ళొచ్చారు కాబట్టి ఈ సందర్భంగా స్వాములందరికీ ఒక డౌట్ క్లియర్ చేయాలనుకుంటున్నా. అక్కడ చాలా రూమర్స్ వింటున్నాం మనం. అవన్నీ ఏం లేవు స్వామి. పంబాల కానీ ఏడైనా కానీ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి, శానిటేషన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ యూట్యూబ్లో వచ్చేటి అసలు నమ్మకూడదు. సో అక్కడ ఉన్నది వేరు, ఇక్కడ వీళ్ళు చెప్పేది ఇక్కడ, అక్కడికి అంతా పర్ఫెక్ట్ ఉంది. పంబాలో స్నానం చేయొచ్చు, ఇట్లాంటి ఏ అపోహాలు ఏం లేవు, అంతా మంచిగానే ఉన్నది. అయ్యప్ప దర్శనానికి వెళ్ళే ఈ స్వాములకు ఏం సందేశాలు ఇస్తారు? ఏం లేదు స్వామి, కొంచెం ఏ టైంలో ఎట్లా బిహేవ్ అవుతుందో దర్శనం అనేది కొంచెం కాంప్లికేట్ ఉంది. కూపన్స్ మాత్రం కంపల్సరీ చేసుకొని అది మన స్పాట్ బుకింగ్లో ఎక్కడైతే ముందు ఉంటుందో అక్కడ తీసుకొని అవి క్యారీ చేస్తేనే బాగుంటుంది. లేకపోతే అక్కడ పంబకాడ ఇంతకుముందు ఇచ్చేటోళ్ళు పంబకాడ తీసేసి నీల్కల్ కాడ పెడుతున్నారు. సో ఆడ చేసుకోకుండా పంబాకు వచ్చినా మళ్ళీ పంబా నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళవలసి వస్తుంది. సో ఆ కూపన్స్ ఒకటి కొంచెం క్యారీ కంపల్సరీ ఆ కూపన్ ఉంటేనే అలౌ చేస్తున్నారు, లేకపోతే అలౌ చేయరు. అదైతే స్ట్రిక్ట్ ఉంది. అదొకటి సాంశర్లు. స్వామి శరణం. చాలా మంది గురుస్వాములు ఉన్నారన్నాను కదా, స్వామితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. సో స్వామి శరణమయ్యప్ప. ఎన్ని సంవత్సరాల నుండి వేసుకుంటున్నారు? మేము ఈ ఊరేగింపు సేవ అనేది ఇది 29th ఇయర్. సో దీనికి ఇంత అంగరంగ వైభవంగా కంటిన్యూస్గా ఏ ఆటంకాలు లేకుండా చేయడం అనేది ముందుగా అయ్యప్ప స్వామి ఇచ్చిన మాకు వరము. తర్వాత ఇక్కడ ఉన్న సన్నిధానం స్వాములు మేము సపరేట్ ప్లేసెస్లో ఉన్నా సరే మేమంతా ఒక ఫ్యామిలీ లాగా కలుసుకొని దీనికి ప్లానింగ్ చేసి దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసుకుంటాము. సో దీంట్లో తరతమ ఉచ్చ నీచ కుల మత ఇట్లాంటి భేదాలు ఏం లేకుండా అందరం కలిసికట్టుగా చేసుకుంటాము. ఒక పాట ఉంది, ఈనాటి సంక్రాంతి అసలైన పండుగ సిసలైన పండుగ. అంటే అయ్యప్ప స్వాములకు ప్రతి ఒక్కరికి సంక్రాంతి అనేది ముఖ్యమైన పండుగ. వాళ్ళు ఒక్కసారి మాలేసినా 18 సార్లు చేసినా సివిల్ ఉన్నా సరే ఒకసారి పోసిన వాళ్ళు మకర సంక్రాంతి రోజు ఆ నియమ నిష్టలతో ఉంటారు. అది పండుగ. అదేలాగా పండుగను రెండో ఇంపార్టెంట్ పండుగ అనేది మాకు ఈ ఊరేగింపు సేవ. సో అంతగా కన్నుల పండుగగా రంగరంగ వైభవంగా పొద్దున్నుంచి ఒక 2-3 రోజుల నుంచి ప్లానింగ్ చేసుకొని ఎవరెవరు ఏ ప్లాన్ చేయాలని అంత ఎగ్జిక్యూట్ చేస్తేనే ఈరోజు మీకు ఈ వైభవం కనిపిస్తుంది. సో దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ చేస్తున్న వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు. సో మీకు ఇందాక చెప్పినట్టు ఇక్కడ బేగంపేట్ శ్యామ్లాల్ బిల్డింగ్లో ఎన్ని సన్నిధానాలు ఉన్నాయో అందరం ఒక ఏకదాటిగా వచ్చి ఒక ఫ్యామిలీ లాగా ఈ కార్యక్రమం జరిపించుకుంటాము. ఇది మాకు అయ్యప్ప ఇచ్చిన ఒక దివ్యమైన వరంగా మేము అనుకుంటున్నాము. ఇది ఇలాగే కొనసాగిస్తామని ఆశిస్తున్నాము. అలాగే నెక్స్ట్ ఇయర్ 30వ సంవత్సరం కూడా చేసుకుంటాము. అలాగే ఇంకా మా జీవితం ఉన్నంత వరకు మాకు అయ్యప్ప ఆ శక్తి ఇచ్చినంత వరకు ఈ సేవ చేసుకొని తరించే భాగ్యాన్ని అయ్యప్పని ప్రసాదించమని కోరుతున్నాం. స్వామి శరణం.